హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. అలాగే బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరికీ నిజంగా ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. నవంబర్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు భారీ ముందడుగు అయితే పడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కేవలం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉండిపోయినటువంటి బిల్లులలో ఇప్పుడు చకచక కదలిక అయితే మొదలైంది. తాజాగా ఆన్‌లైన్ పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసినట్లయితే చాలా వరకు బిల్లులను కూడా ట్రెజరీ దశను దాటుకొని పేమెంట్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఈకుబేర్ ప్లాట్‌ఫామ్‌కు విజయవంతంగా చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మేరకు మనకు బిల్లులు కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ గనక గమనించినట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చెల్లింపు ప్రక్రియలో అత్యంత కీలకమైన మరియు చివరి దశగా పేర్కొనవచ్చు. మరో ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఈకుబేర్‌కు వెళ్ళిన బిల్లులకు ఇప్పుడిప్పుడే బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి. ఉదాహరణకు రాజుపాలెం మరియు ఇతర ప్రాంతాల బిల్లులకు సంబంధించి 32417 మరియు 91950037 వంటి బ్యాచ్ నంబర్స్ అయితే జనరేట్ అయినట్టు నిర్ధారణ అయింది. ఒక్కసారి బ్యాచ్ నంబర్ గనక జనరేట్ అయిందంటే ఇక ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేనట్టే. డబ్బులు ఖాతాలో జమ కావడానికి మార్గం సుగమమైందని అర్థము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎస్టీఓ పరిధుల్లో ఈ సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, ఆత్మకూరు, మచిలీపట్నం, కొత్తూరు, చిత్తూరు, మంగళగిరి, తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాల్లోని ట్రెజరీ పరిధిలో బిల్లుల ప్రాసెసింగ్ చాలా వేగంగా అయితే జరుగుతోంది. అనంతపురం మరియు రాయలసీమ జిల్లాల్లో కూడా బిల్లులు చకచకా ముందుకైతే అంటే బిల్లుల కదలిక వే వేగంగా అయితే ఉంది. అంటే ఫాస్ట్‌గా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. పెన్షనర్ల బిల్లులను గమనిస్తే వారికి కూడా చాలామందికి బిల్లులు ఆర్‌బీఐ ఈ కుబేర్‌కు చేరగా ఇంకా కొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసం అనే స్టేజ్‌లో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన పే స్లిప్స్ కావాల్సిన వారు అధికారికంగా అంటే పే స్లిప్స్ ఇంకా కొంతమంది పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోలేదండి. అంటే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో, నవంబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ నిధి పోర్టల్ లేదా ఉద్యోగులైతే నిధి యాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ గనక మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా మొబైల్ ఓటీపీ సహాయంతో కొత్త పాస్వర్డ్‌ని సెట్ చేసుకొని స్లిప్స్ అయితే పొందవచ్చు. పే స్లిప్స్. ఇక బిల్ స్టేటస్ కోసం ఎప్పటిలాగే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లింక్ ఉపయోగించవచ్చు. తాజా బ్రేకింగ్ న్యూస్ 5:30 సమయం ప్రకారంగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పుడే అందిన తాజా సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం 5:30 నుండి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కావడం ప్రారంభమైంది. సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్‌లు ఇప్పుడిప్పుడే మొబైల్స్‌కి వస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు ఉన్న సెలవు రోజైనా కూడా జీతాల ప్రక్రియ ఆగలేదు. డిసెంబర్ 1 తేదీ నుండే జీతాలు జమ అవుతూ ఉండడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మీ ఖాతా బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అయితే బ్యాచ్ నంబర్ వచ్చిన వెంటనే అమౌంట్ అయితే పడదు. పేమెంట్ సక్సెస్ అని చూపించిన తర్వాత కూడా బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బులు ఏదైతే ఉంటుందో అది జమ కావడానికి సుమారు అర్ధగంట నుండి 4 గంటల వరకు సమయం అయితే పట్టవచ్చు. కాబట్టి ఈరోజు రాత్రి 7 గంటలు లేదా 8 గంటల లోపు చాలామందికి డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎవరికైతే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయో వారికి రేపు అంటే మంగళవారం సాయంత్రం జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారా బాండ్ల వేలం నిర్వహించి సుమారు 3,000,00,00,000 నిధులకు సమీకరించనుంది. ఈ నిధులు రేపు సాయంత్రానికి ఖజానాకు చేరుతాయి. కాబట్టి రేపటి నుండి మిగిలిన వారికి భారీగా జమ జరుగుతుంది. పెన్షనర్ల విషయానికి వస్తే వారికి ఉద్యోగుల్లాగానే బిల్ నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం అయితే లేదు పెన్షనర్స్‌కి. ఉద్యోగులు డబ్బులు జమ అయిన తర్వాత వచ్చే మెసేజ్ మాత్రమే సో, పెన్షనర్స్ కేవలం వారి యొక్క పెన్షన్ క్రెడిట్ అయిన తర్వాత వచ్చే మెసేజ్ మీద మాత్రమే ఆధారపడి అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే.
ఇప్పటికైతే పెన్షన్‌లు జమ అయినట్టు పూర్తి స్థాయిలో దాఖలాలేమీ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా గూడా ఇంతవరకు జమ కాలేదు. బ్యాచ్ నంబర్స్ అయితే పడ్డాయి కాబట్టి మరి కాసేపట్లో అంటే రాత్రి 7 గంటల వరకు లోపు వారికి కూడా క్రెడిట్ మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. సో, ఒక పోల్ నిర్వహించడం అయితే జరిగింది. సో, ఎక్కువ శాతం బిల్లులన్నీ గూడా ఆర్‌బీఐ ఈకుబెర్ దశలోను, ఆ తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ దశలోనూ ఉన్నాయి. కేవలం 1% మంది మాత్రమే టెక్నికల్ కారణాల వల్ల బిల్లులైతే ఆగిపోయాయి. అంటే బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉండిపోయాయి. ఉదాహరణకు విజయవాడ, వైజాగ్, సీతమ్మధార వంటి ట్రెజరీ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులనేవి ప్రాసెస్ మొదలైంది. కాబట్టి మరి కాసేపట్లో అందరికీ కూడా ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్‌లు జమ కావడం ప్రారంభం అవుతుంది. పూర్తి స్థాయిలో అందరికీ జీతాలు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.